బ్రేకింగ్ న్యూస్ భారత్ పై అమెరికా ఆంక్షల నేపథ్యంలో తొలిసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. గాజా శాంతి ఒప్పందంపై ట్రంప్ని మోదీ ప్రశంసించారు. ఇక ట్రంప్ని ప్రత్యేకంగా ప్రధాని మోదీ అభినందించారు. ఇటీవల జరిగిన ట్రేడ్ ట్యాక్స్ పైన కూడా మోదీ మాట్లాడినట్టుగా తెలుస్తుంది. రాబోయే రోజుల్లో మరింత సన్నిహితంగా ఉండాలని అభిప్రాయపడ్డారు మోదీ. ట్రంప్తో మాట్లాడినట్టుగా ఎక్స్లో పోస్ట్ చేశారు మోదీ. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించిన పోస్ట్ ఇప్పుడు ఒక్కసారి నేను మీకు తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను. నా స్నేహితుడు అధ్యక్షుడు ట్రంప్తో మాట్లాడి చారిత్రాత్మక గాజా శాంతి ప్రణాళిక విజయవంతం కావడం పట్ల ఆయనకు అభినందన తెలిపాను. వాణిజ్య చర్చల్లో సాధించిన పురోగతిని కూడా సమీక్షించాను. రాబోయే రోజుల్లో మరింత సన్నిహితంగా ఉండడానికి అంగీకరించానంటూ ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అదిగో ఆ ట్వీట్ ఇంగ్లీష్లో చూస్తున్నాం. స్పోక్ టు మై ఫ్రెండ్ President Trump and congratulated him on the success of the historic Gaza peace plan అంటూ ఆయన ఇంగ్లీష్లో చేసిన ట్వీట్ మీకోసారి నేను తెలుగులో చదివి వినిపిస్తాను. నా స్నేహితుడు అధ్యక్షుడు ట్రంప్తో మాట్లాడి చారిత్రాత్మక గాజా శాంతి ప్రణాళిక విజయవంతం కావడం పట్ల ఆయనకు అభినందన తెలిపాను. వాణిజ్య చర్చల్లో సాధించిన పురోగతిని కూడా సమీక్షించాను. రాబోయే వారాల్లో సన్నిహితంగా ఉండడానికి అంగీకరించానంటూ ప్రధాని మోదీ ఆ ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఇక ఆ ట్వీట్ చూస్తున్నాం. గాజా పీస్ ప్లాన్తో పాటు ఆల్సో రివ్యూడ్ ద గుడ్ ప్రోగ్రెస్ అచీవ్డ్ ట్రేడ్ నెగోషియేషన్స్ అంటూ ఆయన రాసిన ట్వీట్ అది. అలాగే అగ్రీడ్ టు స్టే ఇన్ క్లోజ్ టచ్ ఓవర్ ద కమింగ్ వీక్స్ అంటే వచ్చే వారాల్లో ఇంకా సన్నిహితంగా ఉండడానికి కూడా రాబోయే వారాల్లో సన్నిహితంగా ఉండడానికి కూడా అంగీకరించాలంటూ ప్రధాని మోదీ రాసిన లేఖ ట్వీట్ సారాంశం అది. సో మొత్తం మీద చారిత్రాత్మక గాజా శాంతి ప్రణాళిక విజయంతో కావడంపై ప్రధాని మోదీ ట్రంప్తో మాట్లాడే అభినందన తెలిపాడు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో వెల్లడించిన పరిస్థితి. ఇంతకు ముందే ప్రధాని మోదీ కూడా ఈ అంశంపై స్పందించారు. యుద్ధం ముగించేందుకు ఇజ్రాయెల్ హమాస్ మొదటి దశ ఒప్పందానికి అంగీకరించాయని ఒప్పందంపై ఇరుపక్షాలు సంతకాలు చేశాయంటూ ట్రంప్ వెల్లడించడంపై ప్రధాని మోదీ స్పందించారు. శాంతి ప్రణాళికకు సంబంధించి మొదటి దశ ఒప్పందాన్ని స్వాగతించారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బలమైన నాయకత్వానికి ఇది అద్దం పడుతుందన్నారు. బందీలను విడుదల చేయడం, గాజా ప్రజలకు మెరుగైన మానవ సహాయం అందేలా చూడడం వల్ల శాశ్వత శాంతికి బాటలు పడతాయంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సో మొత్తం మీద ఇదివరకే మోదీ దీనిపై ఎక్స్ వేదికగా స్పందించారు. మరోవైపు తాజాగా ఏకంగా ట్రంప్కు ఫోన్ కాల్ చేశారు మోదీ. ట్రంప్తో మాట్లాడి అభినందించారు. శాంతి చర్చలకు ఆయన ప్రయత్నించిన పట్ల కూడా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూనే ఇండియా అలాగే అమెరికా సంబంధించినటువంటి వాణిజ్య చర్చలకు సంబంధించినటువంటి పురోగతి గురించి కూడా ఇద్దరు మాట్లాడుకున్నారు. వచ్చే వారాల్లో మరింత సన్నిహితంగా ఉంటున్నట్టుగా చెప్పుకొచ్చారు. రైట్, మా ప్రతినిధి శివతో మాట్లాడదాం. శివ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. శివ, ట్రంప్తో ప్రధాని మోదీ ఫోన్ కాల్లో మాట్లాడినట్టుగా ఆయన స్వయంగా ఎక్స్లో ట్వీట్ చేశారు. మోదీ ట్రంప్తో మాట్లాడిన సందర్భంగా ఎలాంటి ప్రస్తావనలు వచ్చాయి, ఎట్లాంటి సంభాషణ జరిగింది? ప్రధానంగా గత కొంతకాలంగా కూడా భారత్ అమెరికా మధ్య విభేదాలు అంటే కొంత గ్యాప్ అయితే కొనసాగుతుంది. కానీ ఇప్పుడు భారత్ పై అమెరికా ఆంక్ష నేపథ్యంలో తొలిసారి ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఫోన్ చేసి మాట్లాడినట్టుగా కూడా ఆయన ట్వీట్ చేశారు. గాజా శాంతి ఒప్పందంపై ట్రంప్ ను ప్రధాని ప్రశంసిస్తూ ఈ ట్వీట్ చేసినట్లుగా కానీ మనకు అర్థమవుతోంది. అంటే ట్రంప్ ని ప్రత్యేకంగా అభినందించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇటీవల జరిగిన ట్రేడ్ ట్యాక్స్ పైన మాట్లాడిన మోడీ రాబోయే రోజుల్లో మరింత సన్నిహితంగా ఉండాలని అభిప్రాయపడిన ట్రంప్ అంటే గతంలో ఏదైతే ఈ ట్రేడ్ ట్యాక్స్ పైన ప్రధాని మాట్లాడారు, మొదట 25% తర్వాత 50% ట్రేడ్ టారిఫ్లు విధించారు. తర్వాత ఇద్దరి మధ్య కొంత గ్యాప్ అయితే కొనసాగింది. ఇక గాజా అలాగే శాంతి ఒప్పందం పైన ట్రంప్ ను ప్రధాని ప్రశంసించడం, ఇక ఈ ట్రంప్ మోదీ తో మాట్లాడిన దాన్ని ప్రధానంగా ట్వీట్ చేశారు. మరోవైపు ఇటీవల ఆంక్షలకు సంబంధించిన గ్యాప్ రావడం అంటే H1B వీసా ఫీజు కానీ ఇక పాకిస్తాన్ ఇష్యూ ఇలా అన్ని కూడా ఇద్దరి మధ్య గ్యాప్ అనేది వచ్చింది. దాని ద్వారా ఒకవైపు H1B వీసా రెన్యువల్ సంబంధించి రెన్యువల్ చేయకపోవడం, మరోవైపు అక్కడ ఉన్న భారత్ ఇండియన్ స్టూడెంట్స్ కి సంబంధించి కేవలం చదువుకోవడానికి మాత్రమే ఇక్కడ ఉండాలి, పార్ట్ టైం జాబ్ చేస్తే మాత్రం చర్యలు తీసుకుంటామని చెప్పడం. అటువంటి వారు అందరూ కూడా చాలా మంది ఇండియన్స్ అమెరికాను విడిచి స్వదేశానికి తిరిగి వచ్చారు. మరోవైపు ఈ పాకిస్తాన్ ఇష్యూ కూడా గతంలో ఆపరేషన్ సింధూర్ సమయంలో
ఇద్దరి మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి నేనే చర్చలు జరిపాను, శాంతి ఒప్పందం ఇద్దరి మధ్య ఈ ఒడంబడిక కుదిర్చింది నేనే అంటూ కూడా క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా దాన్ని కూడా భారత ప్రభుత్వం ఖండించింది. తర్వాత ఈ రష్యా దగ్గర చమురు ఏదైతుందో ఆ చమురు కొనుగోలుకు సంబంధించిన అంశం సంబంధించి కూడా కొనుగోలు చేయొద్దు రష్యా దగ్గర అని బెదిరించడం. అంటే ఒకవేళ కొనుగోలు చేస్తే టారిఫ్ అనేది మరింత టారిఫ్ విధిస్తామని చెప్పడం, కానీ భారత్ ఎక్కడ కూడా వెనుకడు వేయకుండా రష్యా దగ్గర చమురు కొనుగోలు చేయడం, దాని ద్వారా మరో 25% మొత్తం 50% టారిఫ్ విధించడం ద్వారా భారత్ పై కొంత భారం పడింది. కానీ ఇటు అట్ ద సేమ్ టైం అమెరికా ప్రజల మీద కూడా ఈ టారిఫ్ భారం అనేది పడింది. ఆ సమయంలోనే భారత్ పై ఇంత పెద్ద మొత్తంలో టారిఫ్ విధించడం కరెక్ట్ కాదు, ఇటు అమెరికా ప్రజలు కూడా నష్టపోతారు, వినియోగదారులు ఎవరైతే ఉన్నారో అంటే భారత్ నుంచి వచ్చే వస్తువులు ఏవైతున్నాయో వాటిపై ఈ టారిఫ్ అనేది ఎక్కువ ఉండటం వల్ల అమెరికా ప్రజలందరూ కూడా వినియోగదారులు ఎవరైతే వారు కూడా చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదంటూ కూడా ఇటు సొంత దేశంలో ఉన్న ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారి ఆయనతో మళ్ళీ మాట్లాడడం, అంటే ఈ ఆంక్షల నేపథ్యంలో భారత్ పై అమెరికా ఆంక్షల నేపథ్యంలో తొలిసారి మాట్లాడడం, తర్వాత ఆయనతో ఇద్దరి మధ్య కూడా కొన్ని కీలక అంశాలు కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. త్వరలోనే మలేషియాలో ఈ నెల 26, 28 తేదీల్లో మలేషియాలో ఒక సమావేశం ఉంది, సదస్సు ఉంది. ఆ సదస్సులో ఇద్దరి మధ్య కీలక భేటీ జరిగే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. అంటే దానికి ఈ తొలిమెట్టుగా ఈ రోజు జరిగిన ఫోన్ సంభాషణ కానీ ఈ ట్వీట్ కానీ ప్రధానంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. మరోవైపు దీనికి సంబంధించి ట్రేడ్ ట్యాక్స్ పైన ఇప్పటికే కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి అంటే వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ చర్చలు జరిపినప్పటికీ కూడా ఆ చర్చలు అనేవి సఫలీకృతం కాలేదు. ఇది కీలక నేతల అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అలాగే ప్రధాని నరేంద్ర మోడీ స్థాయిలోనే చర్చలు అనేవి జరగాల్సి ఉంటుందనేది ప్రధానంగా వైట్ హౌస్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. దానిలో భాగంగానే ఇప్పుడు మలేషియాలో జరిగే ఒక సదస్సుకు ఇద్దరు కూడా హాజరు కాబోతున్నారు. 26 నుంచి 28 వరకు ఈ సదస్సు అనేది జరగబోతోంది. ఈ నేపథ్యంలోనే ఆ సదస్సులో ఇద్దరి మధ్య కీలక చర్చలు జరిగే అవకాశం, ఇద్దరి మధ్య రెండు దేశాల మధ్య ఉన్న గ్యాప్ అనేది ఈ చర్చల ద్వారా సమస్యపోయే అవకాశం ఉందనేది కూడా కొంత సమాచారం అందుతోంది. రైట్ థ్యాంక్ యూ శివ. రైట్, ఇది మొత్తం మీద అమెరికా భారత్ మధ్య గ్యాప్ తక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా కాలంగా గత కొద్ది నెలలుగా ఇటీవల టారిఫ్లతో ట్రంప్ హడలెత్తిస్తున్నాడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు. కానీ భారత్పై పగబట్టి వ్యక్తిగత అక్కస్తో ఆయన అడ్డగోలుగా టారిఫ్లు విధించాడు. ఆ టారిఫ్లకి సరైన రీజన్ కూడా ఆయన చెప్పిన రీజన్ కూడా సరైంది కాదు, హేతుబద్ధం కాదంటూ భారత్ కూడా వ్యాఖ్యానించింది. ఎందుకంటే కేవలం రష్యాతో చమురు కొనుగోలు అనేది ఆయన చూపిస్తున్న రీజన్, కానీ అది దానికంటే మిగతా దేశాలు ఎక్కువ చేస్తున్నాయి అనేది అది బహిరంగ సత్యం. దాని గురించి డిస్కషన్ అనవసరం. సరే, అదంతా గడిచిన కాలం. రైట్, ఇప్పుడు అదొక అంశం. అలాగే H1B వీసాల అంశం, ముఖ్యంగా అందులో 75% ఇండియన్స్ ఉంటారు కాబట్టి అది టార్గెట్ చేశారు. అలాగే పాకిస్తాన్ ఇండియా విషయంలో తాను సంధి కుదిర్చారంటూ పదే చెప్పడం, భారత్ పదే ఖండించడం, ఇక్కడ గ్యాప్ వచ్చింది. సో దాని ద్వారా ఇక్కడ భారత్ అమెరికా మధ్య కొంత సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇటీవల కాలంలో పాకిస్తాన్ అమెరికాకు దగ్గరవుతున్న వేళ మరి ఇప్పుడు గాజా శాంతి ఒప్పందానికి సంబంధించి ఈ సందర్భాన్ని ఆడ ప్రధాని మోదీ ఆయన అభినందిస్తున్నాయి. అలాగే ఇటీవలి కాలంలో వాణిజ్య చర్చలు కూడా జరుగుతున్నాయి. అమెరికా బృందం కూడా భారత్ వచ్చి జరుగుతున్న చర్చలకు సంబంధించి కూడా పురోగతిని ఆయన మాట్లాడినట్టు తెలుస్తుంది. అలాగే త్వరలో కలవబోతున్నారు. సో మొత్తం మీద అమెరికా భారత్ మధ్య మళ్ళీ వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. వాళ్ళ విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మొన్న. ఇటీవల అక్కడ కూడా స్వదేశంలో అటు ట్రంప్పై కూడా విమర్శలు వెల్లువెత్తున్నాయి. అడ్డగోలుగా టారిఫ్లు విధించడం భారత్ను ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెడుతున్నారంటూ సొంత దేశంలోనే చాలామంది విశ్లేషకులు కావచ్చు, అలాగే ఆర్థిక నిపుణులు కావచ్చు ఆయనపై మండిపడ్డ పరిస్థితి. దీంతో కాస్త అప్పుడు కూడా ఇరు దేశాల మధ్య ఈ 2 దశాబ్దాలుగా ఉన్న సంబంధాలు చెడగొడతావా అంటూ ఆయనపై నిప్పులు చేరిన పరిస్థితి ఆయన సొంత దేశంలోనే. సో ఈ నేపథ్యంలో తాజాగా ప్రధాని మోదీ కూడా మన భారతదేశం కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, మన వాణిజ్యాన్ని మన విధానం ప్రకారం మనం చేసుకుంటూ పోతుంది. తాజాగా ఇప్పుడు సందర్భోచితంగా మోదీ అటు ప్రశంసలు కురిపిస్తున్న, మరోవైపు వాణిజ్య అంశాలకు సంబంధించి కూడా ఆయన ముందు ఇంకా క్లోజ్ టచ్ ఓవర్ ద కమింగ్ వీక్స్ అంటూ ఆయన చేసిన స్టేట్మెంట్ కూడా ఇప్పుడు వ్యూహాత్మక విధానంగానే మనం ఇక్కడ భావించాల్సి వస్తుంది. మొత్తం మీద అయితే త్వరలో ప్రధాని మోదీ అలాగే డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ కలవబోతున్నారు. ఇక దీంతో పూర్తి స్థాయిలో ఈ వాణిజ్య అంశాలకు సంబంధించి కొంత ఉపశమనం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద మోదీ ట్రంప్ ఫోన్ కాల్ అయితే ఇప్పుడు ఆసక్తికర చర్చ. తాజాగా ఈ గాజా శాంతి ఒప్పందం ఈ సందర్భం ఇప్పుడు ప్రధాని మోదీ ట్రంప్కు ఫోన్ కాల్ చేయడం వెనకాల ప్రధాన ఉద్దేశం, అలాగే
ఈ టారిఫ్ల అంశం, వాణిజ్య అంశాలు కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద భారత్ అమెరికాల మధ్య మళ్ళీ సంబంధాలు కొంత మెరుగుపడే అవకాశాలే కనిపిస్తున్నాయి.